అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఈరోజు పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి. ఆల్రెడీ మీడియా ఛానల్స్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఈ నెల 23వ తారీఖు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. సుమారు 3,500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 3 విడతలుగా రైతు భరోసా రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు ఈ నెల 23వ తారీఖు ఇస్తారట. తర్వాత ఏప్రిల్ 20వ తారీఖు తర్వాత 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇస్తారట. ఆ తర్వాత 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులకు, అంటే 10 ఎకరాల లోపు 15 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు ఏప్రిల్ లాస్ట్ తేదీ వరకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారట. అంటే 3 విడతల రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నారు. ఆ 3 విడతల రైతు భరోసా కూడా ఏప్రిల్ చివరి వారం దాకా ఇస్తారట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నది ఏంది? 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 70 లక్షల మంది రైతులకు మేము రైతు భరోసా ఇచ్చేస్తాం, ఎవరికి ఆపము, ఎంతమంది రైతులకు రైతు భరోసా రావాలో అంతమందికి ఇచ్చేస్తాం. మేము 5 ఎకరాల లోపు 10 ఎకరాల లోపు 15 ఎకరాల లోపు అని చెప్తలేము. కట్టింగ్స్ లేవు, కొత్త రూల్స్ లేవు, ఏం లేవు. ఎంతమంది రైతులకు రైతు భరోసా రావాలో అంతమంది రైతులకు ఇస్తాం. పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. కానీ కొన్ని కొత్త రూల్స్ పెట్టారు. ఆ కొత్త రూల్స్ ఏందనేది కూడా నేను చాలా క్లియర్గా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తున్నా. అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సుమారు 9,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఆ 9,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫస్ట్ విడత ఎంత, సెకండ్ విడత ఎంత, థర్డ్ విడత ఎంత అనేది కూడా చాలా క్లియర్గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా రైతు భరోసా పైన గట్టిగా కొట్లాడతా, రైతు సమస్యలపైన బలంగా మాట్లాడతా, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, మొదటి విడత రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారు, ఏం కథ అనేది మొత్తం డెప్త్గా మాట్లాడుకుంటే, సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకు ఒక పంటకి ఇవ్వాలి. మళ్ళీ 6 నెలలకు ఒక పంటకు మళ్ళీ 9,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుమారు 18,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవ్వాలి. అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంది? ఈ నెల 22వ తారీఖు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. 22వ తారీఖు సండే, ఆదివారం. 22వ తారీఖు రైతు భరోసా ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే హాలిడే కాబట్టి రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు చెప్తున్న మాట ఏంది? సాటర్డే రోజే, అంటే శనివారం రోజే రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు స్కెడ్యూల్ చేసి పెడతాం. అంటే సుమారు ఎంత కాదన్నా కూడా దగ్గర 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు దగ్గర తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల మంది రైతులు ఉన్నారట. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు, అంటే ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు మన తెలంగాణలో ఒక 30 లక్షల మంది రైతులు ఉంటారండి. అంటే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఒక 40 నుండి 42 లక్షల మంది రైతులు ఉంటారు. ఇక 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా 52 నుండి 53 లక్షల మంది రైతులు ఉండేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సాటర్డే రోజు షెడ్యూల్ పెట్టినా అంటున్నారు, అంటే అమౌంట్ షెడ్యూల్ పెట్టిరట. సాటర్డే రోజు అకౌంట్లలో డబ్బులు కొట్టడానికి షెడ్యూల్ పెడితే సండే రోజు హాలిడే కాబట్టి సండే రోజు శనివారమే షెడ్యూల్ చేసి పెట్టిరు కాబట్టి సండే రోజు డబ్బులు పడతాయట. ఇది ఒక చర్చ. ఆదివారం రోజు వాస్తవానికి బ్యాంక్ హాలిడే కాబట్టి పైసలు పడేటటువంటి అవకాశం ఉండదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మీడియా ఛానల్లో అనౌన్స్ చేసిండు, పేపర్లలో అనౌన్స్ చేసుకున్నాడు. సండే రోజు, అంటే ఏది ఈ మార్చి 22వ తారీఖు రోజు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట. 22వ తారీఖు మాత్రం ఆదివారం వస్తున్నది. కాకపోతే 21వ తారీఖు శనివారం రోజే బ్యాంకులో షెడ్యూల్ పెట్టినారు. సుమారు ఎంత కాదన్నా కూడా 30 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి రెడీ అవుతా ఉన్నారు. అది కూడా 22వ తారీఖు. ఒకవేళ సండే రోజు కనుక రైతు భరోసా ఇవ్వలేకపోతే 22వ తారీఖు రాత్రి 12 గంటల తర్వాత, అంటే 23వ తారీఖు రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయిపోయినటువంటి పరిస్థితిగా మీరు ఏ బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు.
అది రైతు భరోసా కూడా 23వ తారీఖు పక్కా పడేటటువంటి అవకాశాలు 95% కనబడుతుంది. 95%, 100%లో 95% ఒక 5% నమ్మొద్దు వీళ్ళని, కానీ ఓ 95% వీళ్ళు చెప్తున్నటువంటి మాట ప్రకారం 23వ తారీఖు ఒక్క ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పైసలు, అది కూడా 30 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు పడేటటువంటి అవకాశాలు బలంగా కనబడతా ఉన్నాయి. అది కూడా 3,590 కోట్ల రూపాయలు ఎకరం లోపు ఉన్నటువంటి రైతుల అకౌంట్లో వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది కూడా ఒకవేళ చెప్పినా కదా సండే రోజు రాకపోతే ఇక మీకు 12 గంటలకు వస్తాయి, రాత్రి 12 గంటలకు, అంటే సండే అయిపోయిన తర్వాత మండే వస్తుంది కదా, 23వ తారీఖు మండే రోజు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అంటే 23వ తారీఖు లోపు రైతు భరోసా ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు 30 లక్షల మంది రైతులకు అకౌంట్లో పడేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇక మిగతా వాళ్ళకు వస్తే రావా అంటే ఈ ఒకటో ఏదైతే ఈ నెల 23వ తారీఖు సుమారు ఒక ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు 30 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చిన తర్వాత మళ్ళీ 20 రోజుల తర్వాత ఇస్తారట. మళ్ళీ 20 రోజులు అంటే ఏంది, ఏప్రిల్ 20వ తారీఖు లేదా ఏప్రిల్ 15వ తారీఖు రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇస్తారట. ఇప్పుడేమో ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు, మళ్ళీ 20 రోజుల తర్వాత 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇస్తారట. అది కూడా ఏప్రిల్ 15-16వ తారీఖు. మళ్ళీ ఏప్రిల్ చివరి వారంలో, అంటే ఏప్రిల్ 31 ఉందా, ఏప్రిల్ 31 ఉందా ఈసారి లడ్డు, ఏప్రిల్ 31 లేదా ఏప్రిల్ 30, ఒకవేళ 30 ఉన్నా 31 ఉన్నా ఏప్రిల్ లాస్ట్ రోజు వరకు రైతు భరోసా ఎంతమందికి ఉంటే అంతమందికి బ్యాలెన్స్ ఇస్తారట. 5 ఎకరాల లోపు పైన ఉన్నటువంటి వాళ్ళు 10 ఎకరాలు ఉన్నా, 20 ఎకరాలు ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా వాళ్ళకి ఇస్తారట. అయితే మరి ఫస్ట్ విడత కింద, సెకండ్ విడత కింద, థర్డ్ విడత కింద మొత్తం పైసలు ఎంత అనేది ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మొదటి విడత ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు 3,590 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నారు. తర్వాత 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు, అంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు 2,650 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి రెండో విడతకు రెడీగా ఉన్నారు. ఇదేమో మొదటి విడత, ఇది రెండో విడత. ఇక మూడో విడతకు సంబంధించిన వ్యవహారంలో అన్లిమిట్ 5 ఎకరాల కంటే పైన 100 ఎకరాలున్నా, 70 ఎకరాలున్నా, 60 ఎకరాలున్నా కూడా మిగిలినటువంటి వాళ్లకు 2,760 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నారు. సుమారు 9,000 కోట్ల రూపాయలు అకౌంట్లో విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇది 3 విడతలకు సంబంధించినటువంటి వ్యవహారంలో 4, 5, 6, 7, 8, 9 మొత్తానికి 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతా ఉంది. అది కూడా 3 విడతలుగా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మా తమ్ముడు లడ్గాన్ దగ్గర నుండి నేను ఒక ల్యాండ్ కొన్నా, ఎగ్జాంపుల్ ఒక ఎకరమో లేకపోతే ఒక 2 ఎకరాలో 20 గుంటలు కొన్నా అనుకుందాం. కొంటే ఇప్పుడు మా తమ్ముని పేరు మీద ఇది ల్యాండ్ ఉన్నది, ఏది పట్టా పాస్ పుస్తకం ఉన్నది. ఇప్పుడు వీని మీదకి వెళ్ళి నా పేరు మీద రావాలంటే నేను మళ్ళా పట్టా పాస్ పుస్తకం రిజిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవహారంలో అంతా దరఖాస్తు పెట్టుకోవాలి. నా పేరు మీద పట్టా అయిన తర్వాత ఈ కొత్త పట్టా పాస్ పుస్తకం, ఇప్పుడు మా తమ్మునికి రైతు బంధు వస్తుంది. ఇప్పుడు మా తమ్ముని పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ నా పేరు మీద అయింది కదా, ఇప్పుడు నాకు రైతు భరోసా రావాలి అంటే నాది కొత్త పట్టా పాస్ పుస్తకం. ఈ కొత్త పట్టా పాస్ పుస్తకానికి కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చట. ఇప్పుడు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు రైతు భరోసా కోసం. ఆ దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఛాన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏదైతే 22వ తారీఖు అంటా ఉన్నారు కదా, సుమారు ఇవాళ ఎంత, ఇవాళ 18, 19, 20 అంటే రేపు ఎల్లుండి వరకు పెట్టుకోవచ్చట. ఈ 2 రోజులు ఛాన్స్ ఉన్నాయి. ఈ 2 రోజులలో ఎవరైతే కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయో రైతు బంధుకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సేవకి వెళ్ళి ఇమీడియట్లీ అప్లై చేసుకునే కార్యక్రమం చేయండి. ఒకవేళ మీ సేవలు కాకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ పోండి, ఆర్డీఓ ఆఫీస్ పోండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడండి, ఫీల్డ్ అధికారులతో మాట్లాడండి, వాళ్ళతో అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడి డిస్కస్ చేయండి. సో రైతు భరోసా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కొత్త వాళ్ళకు కూడా రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకు కూడా అవకాశం కల్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో కొన్ని కొత్త రూల్స్ వచ్చినాయి. ఏం తెలుసా కొత్త రూల్స్? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొత్త రూల్స్ ఏంటంటే, కేవలం నేను ఎప్పటి నుండి ఇప్పుడు కూడా చెప్తున్నా, పంట పండించేటటువంటి వాటికి మాత్రమే రైతు భరోసా, పంట వేసేటటువంటి వాటికి మాత్రమే రైతు భరోసా. బీడున్న భూమి, పడవబడ్డటువంటి భూమి, పనికిరాని భూమికి రైతు భరోసా ఇస్తలేరు. గుట్టలు పుట్టలు రాళ్ళున్నటువంటి భూమికి కూడా రైతు భరోసా ఇస్తలేరు. ఇది చాలా క్లిస్టల్ క్లియర్.
దీనిలో వేరే ఆప్షన్ లేదు. అప్పట్లో కేసీఆర్ ఇచ్చినట్టు ఫంక్షన్ హాల్కి, పెట్రోల్ పంపుకి, లేకపోతే గుట్టలకు, పుట్టలకు, రాళ్లకు, ఈ గుడిసెలకు, ఇవన్నిటికి ఇస్తలేడు రేవంత్ రెడ్డి. కేవలం పంట పండేటటువంటి భూమి, సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తూ ఉన్నారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం. కానీ ఈ నెల 23వ తారీఖు రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రెడీ అయిపోయినారు, పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినారు. రైతు భరోసా అకౌంట్లో వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉన్నటువంటి పరిస్థితి. సో రేవంత్ రెడ్డి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసిండు. 3,590 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ పెట్టుకున్నారు. పైసలు 23వ తారీఖు టకా అకౌంట్లో రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఒక మాట మాత్రం వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా ఒక మాట వాస్తవం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కేసీఆర్ని మళ్ళీ కోరుకుంటున్నారు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ ఉంటేనే రైతాంగం బాగుంటుంది, కేసీఆర్ ఉంటేనే పచ్చని పంటలు పండుతాయి, కేసీఆర్ ఉంటేనే మా పంటకు నీళ్ళు వస్తాయి, కేసీఆర్ ఉంటేనే యూరియా బత్తాలు టైంకి వస్తాయి, కేసీఆర్ ఉంటేనే రైతు బంధు 6 నెలలకు ఒక పంటకు 6 నెలలకు ఒక పంటకు టైంకి వస్తాయి, కేసీఆర్ ఉంటేనే రైతులకు సమస్యలు ఉండవు, కేసీఆర్ ఉంటేనే మా రైతులకు ఏ బాధ ఉండదు, కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, కేసీఆరే పైన ఉండాలని చెప్పి చాలా క్లియర్గా రైతులు కోరుకుంటున్నారు. కేసీఆరే ముఖ్యమంత్రి ఉండాలి, మా పైన కేసీఆరే ఉండాలి, రేవంత్ రెడ్డి వద్దు మాకు పైన, కేసీఆరే ఉండాలి ముఖ్యమంత్రి కుర్చీలో అని చెప్పి రైతులు చెప్తున్నటువంటి మాట. ఇది ఓపెన్ ఫ్యాక్ట్ కనబడుతున్నది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, మీ పైన ఉన్నది ఎవరు అంటే మా పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి, ఆయన మా రాజు, ఆయన మా బాస్, తెలంగాణకు సీఎం, తెలంగాణ సీఎము, చాలామంది మా పైన రేవంత్ రెడ్డి ఉంటాడు అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు రైతులు అంటారు కదా, మా పైన మాకు రాజు కేసీఆర్ కావాలి, మా పైన మాకు బాస్ కేసీఆర్ కావాలి, మా పైన మాకు ముఖ్యమంత్రి, మమ్మల్ని పరిపాలించే వ్యక్తి మా కేసీఆర్ కావాలంటారు చాలామంది రైతులు. కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటల్ ఫ్లాప్. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది సిస్టమ్ అంతా. రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమైతలేదు. అందుకే రేవంత్ రెడ్డి అంతా ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాడు. కాబట్టి చాలామంది జనం కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు. రైతు భరోసా విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆల్రెడీ 3,590 కోట్ల రూపాయలు రెడీ పెట్టుకున్నారు. ఈ నెల 23వ తారీఖు అకౌంట్లో విడుదల చేయడానికి సిద్ధమైపోయారు. ఇక రేవంత్ రెడ్డి ఏమో లేదు ఏదో చేస్తాం, భూకంపం బదులు కొడతాం అంటుండు కానీ అంత కాని పని. ఇంకోటి ఏం తెలుసా, నాకు తెలిసినంత వరకు అయితే ఈ రైతు భరోసా ఫస్ట్ విడత ఇచ్చేసి 2వ విడత 3వ విడత ఇస్తాడో ఇయ్యడో అనేది నాకు డౌట్. ఇప్పుడు ఎందుకు ఫస్ట్ విడత ఇద్దామనే ఆలోచనలో ఉన్నాడు అంటే కాంగ్రెస్ పైన వ్యతిరేకం ఉన్నది. కేసీఆర్ రేపో మాపో ఒక భారీ బహిరంగ సభ పెట్టనీకి రెడీ అవుతున్నాడు, అది వస్తూనే లేదు కదా. రేపో మాపో ఒక భారీ బహిరంగ సభ పెట్టనీకి రెడీ అవుతున్నాడు. ఆ భారీ బహిరంగ సభ పెడితే ఆయనతో మోసం అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి సో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అందుకే రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థమవుతలేదు. అందుకే ఈ వ్యతిరేకతను బొడగొట్టుకోవాలి. రైతులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, రైతులు పొట్టు తిడుతున్నారు ప్రభుత్వాన్ని, రైతులు ప్రభుత్వం పైన కోపంతో ఉన్నారు. రాబోతున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుంది, అవసరమని కూడా రైతులు తలుచుకుంటే ప్రభుత్వమే పడిపోతుంది. కాబట్టి రైతు భరోసా ఇవ్వాల్సిందే అనే ఆలోచనతోటి రేవంత్ అన్నకు చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వార్నింగ్ ఇచ్చిరట, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు ఇచ్చిరట. సార్ మా నియోజకవర్గంలో ఘోరముంది పరిస్థితి, మేము తిరగలేకపోతున్నాం, పెళ్లిళ్లకు ఫంక్షన్లకు కూడా పోలేకపోతున్నాం, పోతే జనాలు మమ్మల్ని నిలదీస్తున్నారు, జనాలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, జనాలు అడిగే ప్రశ్నలకు మా దగ్గర సమాధానం లేక కారెక్కి వెళ్ళిపోతున్నాం, జనాలకు ఏం చెప్పాలో అర్థమవుతలేదు, రైతులకు ఏం చెప్పాలో అర్థమవుతలేదు, ఇమీడియట్లీ రైతు భరోసా ఇవ్వండి, రైతుల వ్యతిరేకత ఎక్కువైపోయిందని చెప్పి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పుడుతో అన్నకు చలనం వచ్చి ఇప్పుడు రైతు భరోసా అకౌంట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. రైతు భరోసా అకౌంట్లో వేయడానికి రేవంత్ అన్న రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నెల 23వ తారీఖు ఎకరంలోపు ఉన్నట్టు, మళ్ళీ చెప్తున్నా, ఈ నెల 23వ తారీఖు ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నాడు. ఆ ఎకరంలోపు ఉన్నటువంటి 30 లక్షల మంది రైతుల అకౌంట్లలో 6 నెలలకు 6,000 రూపాయల చొప్పున ఎకరానికి డబ్బులు విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఓపెన్గా కనబడతా ఉంది, ఇది రియల్ కనబడుతుంది. కావాలంటే మీకు డౌట్ ఉంటే యూట్యూబ్లో రైతు భరోసా అప్డేట్ అని కొట్టుర్రి, మస్తుగా వస్తాయి వీడియోలు. ఈ నెల 22 అని చెప్తారు చాలా మంది, కానీ 22 కాదు, 23. 22 ఆదివారం. ఒకవేళ శనివారం రోజు పైసలు షెడ్యూల్ పెట్టినా ఆదివారం బ్యాంక్ హాలిడే కాబట్టి పడే అవకాశం లేదు. 23వ తారీఖు పడేటటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అది కూడా ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. చాలా మంది రైతులు నాకు ఫోన్లు చేస్తా ఉర్రు,
మెసేజ్లు పెడతారు, ఎప్పుడు రైతు భరోసా అని అడుగుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వీడియో పంపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక ఎకరానికి కేవలం ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు ఈ నెల 23వ తారీఖు రైతు భరోసా ఫిక్స్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటే. చూద్దాం ఎక్కడ దాకా పోతుంది, ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.